పోనీకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రెస్టీజ్కు పోయారా? పవన్తో అనవసరంగా పెట్టుకున్నారా? టీ కాంగ్రెస్ నేతలు రాజేసిన రచ్చకు అధిష్టానం పెద్దలు సమాధానం చెప్పాల్సి వస్తుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాతో పెట్టుకోవద్దు, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తాను, తెలంగాణ ఎవరి జాగీరు కాదు, నా పార్టీ తెలంగాణలోనే పుట్టింది, నాకు తెలంగాణ మాతృభూమి అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నేతలందరినీ వదిలేసి డైరెక్ట్గా రాహుల్ని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ నుంచే నాకు ఆన్సర్ రావాల్సి ఉంది అని ఓవైపు ఇటు పవన్ చెప్తూ ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించడం లేదు. ఈ విషయం అంటే పవన్కు సంబంధించి స్పందించడంలో రేవంత్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది కూడా మరొక ప్రశ్న వినిపిస్తోంది. ఎలా చూడాలి రెండు అంశాలు? ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన చుట్టే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణతో మొదలైన వివాదం కాస్త అది చిలికి గాలి వానగా మారి ప్రస్తుతం ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఒక అంశంపై మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు ఒక్కొక్కరిగా ఫైర్ అవుతూ, అంటే పవన్ కళ్యాణ్ పై కూడా ఫైర్ అవుతూ వస్తున్నారు, స్పందిస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తర్వాత హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా ఇటు ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకపోవడంతో తర్వాత మీడియా సమావేశం పెట్టి కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే తెలంగాణలో సంబంధించి పర్యటన సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు కూడా మీ అయ్యే జాగీరా అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అంతే ఘాటుగా కూడా పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవును, మా అయ్యే జాగీరా అంటూ కూడా ఆయన కౌంటర్ గా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇటువంటి కామెంట్స్ మొత్తం కూడా పెద్ద దుమారాన్ని రేపుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ రాష్ట్ర రాజధానిలో మొదలైనటువంటి రచ్చ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి కూడా చేరినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే హైదరాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ పరంగా కూడా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసి ఎక్కడైనా నివాసం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇటు వయనాడులో పోటీ చేసిన పరిస్థితులు కూడా ఆయన గుర్తు చేశారు. కిరణ్, మొత్తంగా అంటే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఆయన పెట్టే సభ గురించి ఎక్కడా కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకొనిస్తే ఇంత పబ్లిసిటీ పవన్కు వచ్చేది కాదు అనే ఒక రకమైన విమర్శ వినిపిస్తూ ఉంటే, కాంగ్రెస్ నేతలేమో పవన్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సమీకరణాల చుట్టే ఇప్పుడు రకరకాల పై ఎత్తులు తిరుగుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ అంశానికి సంబంధించి డిఫెన్స్ లో పడిందనుకోవచ్చా? ముఖ్యమంత్రి కూడా ఎక్కువగా రియాక్ట్ కాకపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్ వంశీ, మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక పోయి అనేటువంటి సామెత ఏ విధంగా ఉంటుందో సరిగ్గా ఆ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశంలో ఏపీ ప్రభుత్వం నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తుంది అనేటువంటి ఒక సంకేతం పంపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే ఒక తెలంగాణ వాదిని ఏపీ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు, అదేవిధంగా ఏపీ నేతల పెత్తనం మరోసారి తెలంగాణలో ఏంటి అనేటువంటి సంకేతాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు వాదన వినిపించారు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతల్ని ఇరికించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ ఘటనలో స్పందించకపోతే తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రియాక్ట్ అయిన అంశం మళ్ళీ వారి వెనకే చెప్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏపీ నేతలపై చాలా విమర్శలు కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాలేదు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాంట్రవర్సీ అవుతుంది.
కిరణ్, మీరు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు అక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అడుగు పెట్టడానికి సంబంధించి కానీ తెలంగాణలో నేను మాట్లాడే అంశాల చుట్టూ రాజకీయం చోటు చేసుకుంటుంది, రాజకీయం తిరుగుతుందన్నారు. ఆ రోజు మనం ప్రెస్ మీట్ కూడా గమనిస్తే ఇప్పటి వరకు నేను ఇక్కడ అసలు బరిలో నిలబడాలనే అనుకోలేదు, నన్ను రెచ్చగొట్టారు కాబట్టి నేను బరిలో నిలుస్తున్నాను, ఇక్కడ నా పార్టీ ఉంది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులే ఉన్నారు, వాళ్ళు పోటీ చేస్తే తప్పేంటి అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత అట్నుంచి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ముందుగా పొన్నం ప్రభాకరే రియాక్ట్ అయ్యారు. పొన్నం ప్రభాకర్తో మాట్లాడించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేసింది. ఒక బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు గుర్తింపు ఉంది కాబట్టి ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ కాంగ్రెస్కు జరిగిందనుకోవాల్సిందేనా? నిజంగా ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ కాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఎక్కువ కాలం పనిచేసేటువంటి పార్టీ. అయితే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ పర్యటనలో చాలా వాల్యుబుల్ పాయింట్స్ లేవనెత్తారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేయొచ్చు, అప్పటి ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేయొచ్చు, కానీ ఏపీలో ఉన్నటువంటి మేము హైదరాబాద్ లో ఎందుకు పోటీ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ అంశంపై కూడా కొంత వివాదం కూడా చెల్లరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఏపీలో పార్టీ పెట్టారు, ఏపీలో పోటీ చేస్తారని, మాకు ఆ పార్టీ ఉంటుందని కూడా ప్రకటన చేశారు. ఆ పార్టీ స్థాపనకు కూడా ఏపీ సంబంధించిన నాయకులు కూడా వచ్చారు, ఆయన కేసీఆర్ ని కూడా ఆహ్వానించారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని అడ్డుకున్న పరిస్థితులు ఇక్కడ కూడా లేదు, అభ్యంతరం కూడా ఎవరు కూడా వ్యక్తం చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రాంతీయ మధ్య విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొట్టడంపై కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన పరిస్థితి, ఆయనకు మైలేజ్ వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కూడా రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలనేటువంటి ఆరోపణ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. మరోవైపు ఆయనకు ఎన్డీఏ సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పెట్టడానికి తోడు ఇటు మోడీ ద్వారా మార్పులు వేసుకోవడంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఓ విధంగా సక్సెస్ అయ్యారని కూడా మనకు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ కూడా సవాల్ విసురుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు రెచ్చగొట్టారో వారిపై కూడా ఆయన సమాధానం చెప్పాలనేటువంటి సవాల్ కూడా చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం ఏ విధంగా రియాక్షన్ అవుతుందని కూడా చూడాల్సి ఉంది. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా పరిస్థితులు అయితే చకచకా మారిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు కిరణ్ చెప్తున్నట్టుగా ఢిల్లీని తాకింది. ఈ వివాదంలోకి రాహుల్ని కూడా తీసుకొచ్చారు. వాస్తవానికి రాహుల్కి ఈ అంశంలో ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ పార్టీ ప్రతిపక్ష నేతగా, ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి రాహుల్ చుట్టూ రాహులే ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆయన వాయనాడులో పోటీ చేశారు, ప్రియాంక వాయనాడులో పోటీ చేసింది. సో ఇందిరాగాంధీ కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ తెలంగాణ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగానికి సంబంధించి ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, భారతదేశంలో ఎటువంటి హక్కులు ఉంటాయి, ఎటువంటి విధులు ఉంటాయి, ఈ అంశాలన్నీ సంబంధించిన ఆ పార్టీ ప్రతిపక్ష నేత, ఓ రకంగా ఆ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి ఆ పార్టీలోని నేతలకు ఏం చెప్తారు, తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై ఏ విధమైన క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ రాహుల్ని టార్గెట్ చేస్తున్నారు, రాహులే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా కల్పించారు. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడతారు? ఓవైపు ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంలో తను ఇక స్పందించాల్సింది లేదు, స్పందించాల్సిన వాళ్ళు స్పందించేశారంటూ కామా పెట్టారా, ఫుల్ స్టాప్ పెట్టారా, లేదు వివాదం కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.